అందరికీ నమస్కారం. గారెల ప్రహసనం. మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని. మరి భారతము పెద్దలు చెప్తుంటే ప్రవచనాల రూపంలో వింటూ ఉంటాం అప్పుడప్పుడు. మరి గారెలు తినాలంటే మనమే కదా వండుకోవాలి. అలాగే ఒక వ్యక్తి గారెలు తినాలని వంట మొదలుపెట్టాడు. ఎలా మొదలుపెట్టాడో చూద్దాం. పొద్దున్నే వంటింట్లోని అల్మారాలో కందిపప్పు కోసము డబ్బాలో పోద్దామని వెతుకుతూ ఉంటే 6 నెలల కిందట కొన్న ఒక గారెల పౌడర్ ప్యాకెట్ దొరికింది. దాన్ని ఎప్పుడు చూసినా, అబ్బా, అంత నూనె పోసి ఎవడు వండుతాడు బాబు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అని అతని బద్ధకానికి వంక చెప్పుకుంటూ దాన్ని పక్కన పెట్టేసేవాడు. దోశలు పెసరట్లు 4 రోజులుగా తిని బోర్ కొట్టి ఇవాళ ఎలాగన్నా గారెలే తినాలి, ఇంకా ఎంతకాలం బతుకుతాంలే అని గట్టిగా నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ గారెల పొడి ప్యాకెట్ని బయటకు లాగాడు. దాని మీద ఉన్న సూచనలు చదివాడు. 1 కప్పు పౌడర్కి 1 కప్పు నీళ్లు పోసి కలపమని రాసి ఉంది ఆ ప్యాకెట్ పైన. కావాలంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాల పొడి కూడా కలుపుకోండి అని రాసి ఉంది. అబ్బా, సీదా సాదా గారెలు కావాలి కానీ అవన్నీ ఎవడ పోస్తాడు బాబు అనుకుంటూ మళ్ళీ అతని బద్ధకానికి వంక చెప్పుకుంటూ 2 కప్పుల గారెల పొడిలో 2 కప్పుల నీళ్లు పోశాడు. చాలా పలచగా తయారైంది. అదేంటి, గారెల పొడి పొట్లం వాడు చెప్పినట్టే పోసానుగా అని కూడా అనుకున్నాడు. కలిపే కొద్దీ నానే కొద్దీ గట్టిపడుతుంది. అరచేతి మీద గారెను వేసి మధ్యలో చిల్లు పెట్టాలని నా ఆశయం అనుకున్నాడు. కొంచెం గట్టిపడినట్లే అనిపించింది పిండి. కలపడం అయ్యాక 10 నిమిషాల సేపు పక్కన పెట్టు అని ఆ పొట్లం వెనకాల రాసి ఉంది. అలాగే పక్కన పెట్టాడు. ఇంకా గట్టి పడుతుందనే ఆశ కలిగింది. ఎందుకంటే అప్పటికి అది అట్ల పిండిలాగానే ఉంది తప్ప గారెల పిండిలా లేదు. మరి ఎక్కువ నీళ్లు పోసారని అర్థమైంది వాడికి. కానీ ఆ నీళ్లను ఎలా తీసేయాలో తెలవలేదు. బూరెల మూకుడు పొయ్యి మీద పెట్టాడు. దాని నిండా నూనె పోశాడు. పొయ్యి అంటించాడు. నూనె నెమ్మదిగా కాగడం మొదలుపెట్టింది. 10 నిమిషాలు దాటింది. గారెల పిండి కలిపి ఆ పిండిలో చేయి పెట్టి మళ్ళీ కలిపాడు. ఇంకా దోశల పిండిలాగానే పల్సగా ఉంది. ఇంకా గారెల ఆశ వదిలేసుకున్నాడు. ఇప్పుడు ఎలాగైనా ఈ పిండిని గట్టిగా చేయాలి, దాంతో కనీసం పునుగుల్లాగా వేసుకుందామని ఒక కొత్త ఆలోచన వచ్చింది అతడికి. అతని తెలివికి అతడికే ముచ్చట వేసింది. ఇంకొక అల్మారాలోంచి బియ్యం పిండి తీశాడు. ఎప్పుడు 6 నెలల కిందట కొన్న పిండి అది. చూడడానికి బాగానే ఉంది. వాసన చూశాడు, అది కూడా బాగానే ఉంది అనిపించింది. ఆ పిండిని 4 చెంచాలు ఆ గారెల పిండితో కలిపాడు. కాస్త గట్టి పడడం మొదలైంది. ఫ్రిడ్జ్లో చూశాడు. 2 రోజుల కిందట పెసరట్టు కోసమని కలుపుకున్న ఉల్లి, పచ్చిమిరప, కొత్తిమీర, జీలకర్ర మిశ్రమం కనపడింది. అల్లం ముక్కలు కూడా వేసేవాడే. కానీ ఇంట్లో అల్లం నిండుకునే రోజులు చాలా రోజులైందని బజారుకి వెళ్ళాలంటే బద్ధకం అతనికి. ఎలాగో కలపమన్నాడు కదా అని మిగిలిన ఉల్లి ముక్కల మిశ్రమాన్ని కూడా ఆ గారెల పిండిలో కలిపేశాడు. మిరియాల పొడి కలపడం మర్చిపోయాడు. ఉంది ఇంట్లో కానీ మర్చిపోయాడు. ఇంతకు ముందు కంటే గట్టిగా తయారైంది కానీ ఇంకా కాస్త పలచగానే ఉంది. పునుగుల్లా వస్తుందని అనిపించలేదు. మళ్ళీ బియ్యం పిండి కలుపుదామని అలమారా తీస్తే దాని పక్కన శనగపిండి సీసా కనపడింది. వచ్చే పాపం ఎలాగో వస్తుందని ఒక చిన్న చెంచాడు శనగపిండి కూడా కలిపేశాడు. గారెల పిండికి ఏదో ఒక రుచి రాకపోతుందా అని అతడి ఆశ. ఇంకో 2 చెంచాల బియ్యం పిండి కలిపాడు. అప్పటికి ఆ గారెల పిండి గట్టి పడింది. కాస్త చూడ్డానికైతే బొత్తిగా గారెల పిండిలాగా లేదు, ఏదో తెల్లగా పచ్చిగా ఉంది ఆ పిండి. కాగిన నూనెలో చెంచాత పునుగుల్లా వేశాడు. అన్నీ ఒక షేపులో రాలేదు, రకరకాల షేపులు. చెంచాలోచి గురుత్వాకర్షణ శక్తి వల్ల పిండి ఎలా పడిందో ఆ పునుగు ఆకారం అలా వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, నా చేతిలో ఏమీ లేదన్నమాట అనుకున్నాడు. మొత్తానికి 3 వాయిల్లో మొత్తం పిండిని పునుగుల్లా వేసేశాడు. ఇంత గోల జరిగాక అవేమన్నా బాగుంటాయా?
చచ్చినా బాగుండు. 6 నెలల కిందటి గారెల పిండి, 6 నెలల కిందటి బియ్యం పిండి, 2 రోజుల కిందటి ఉల్లి పచ్చిమిరపకాయల మిశ్రమం, పైపెచ్చి కాస్త శనగపిండి కూడా కలిపాడు. ఉప్మా రవ్వ మైదా పిండి కూడా కాస్త కలిపేవాడేమో కానీ అప్పుడు ఆలోచన రాలేదు వాడికి. ఇప్పుడు చింతిస్తున్నాడు. అప్పుడు ఆ ఆలోచన రానందుకు మొత్తానికి పునుగులో ఏదో ఒక రూపంలో తయారయ్యాయి. ఏదో ఒక వంటకంగా పళ్ళెం నిండా చూడ్డానికి అందంగానే ఉన్నాయి. రుచి బాగోకపోతే వంటింట్లో చెత్తబుట్ట ఎలాగ ఉంది ఆరగించడానికి. మా వీధిలో ఊరకొక్కలు లేవు, ఉంటే వాటికి ఆహారంగా వేసేవాడేమో అనుకున్నాడు. నాజూకులు పోకుండా శుభ్రంగా తినేసేవి అనుకున్నాడు. పెద్ద గ్లాసులో ఫిల్టర్ కాఫీ కలుపుకున్నాడు. ఒక పళ్ళెం నిండా 6-7 పురుగులు లాంటివి పెట్టుకున్నాడు. మనసును గట్టి చేసుకున్నాడు. రుచి ఎలా ఉన్నా నన్ను నేను తిట్టుకోకూడదు, నాకు ఇష్టమైన రచయితని తలుచుకుంటాను అనుకున్నాడు. ఒకసారి ఇంకేం తెలుసుకోవాలో తెలియక ధైర్యం చేసి ఒక పునుగును నోట్లో వేసుకున్నాడు. మొహమంతా ఒకలాగా ఒక పునుగు నోట్లో పడకముందే పెట్టేసుకున్నాడు. కానీ ఆశ్చర్యం, అద్భుతం, ఎంత బాగున్నాయో ఆ సోకాళ్ళు పునుగులు. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి అని చెప్పుకొని మనసులో వాటికి రుచి అయితే అద్భుతంగా కుదిరింది అనుకున్నాడు. మళ్ళీ అలాంటివి చేయలేని కూడా అతడు. ఇంకేముంది, చేసిన పునుగులన్నీ తినేశాడు అబగా. ఫిల్టర్ కాఫీ కూడా తాగుతూ బ్రహ్మాండమైన ఉపహారం దొరికింది ఇవాళ అని సంబరపడ్డాడు. తినడం పూర్తయ్యాక కనీసం 22 పునుగులు తిన్నానని లెక్క పెట్టుకున్నాడు. పెద్ద దిగులు మొదలైంది అతనికి. కడుపులో అజీర్తి చేస్తుందని భయం పట్టుకుంది. ఆ భయంతో దిగులు పడుతూ మంచం ఎక్కి నిట్టూర్చసాగాడు. చూద్దాం ఏమవుతుందో అని భగవంతుడి మీద భారం వేసి పడుకున్నాడు. ఆ గారెలు వండుకొని తినాలని బుద్ధి పట్టిన మహానుభావుడు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఊరెళ్ళినప్పుడు లేకపోతే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏవైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు వంటింట్లో. అలాగా గారెల ప్రహసనం, గారెలు చేయాలనుకొని పునుగులు తయారు చేసుకొని తిన్నాడు. ఇది ఒక కథానిక. హరి ఓం తత్సత్.